సో దా ప్యారడైజ్ నుంచి రాఘవ్ జుయాల్కి సంబంధించి ఒక 40 సెకండ్ వీడియో ఎంత వచ్చింది, నేను చూడలేదు. సినిమాకి వెళ్ళిన టాయ్ స్టోరీ 5 రివ్యూ వచ్చేసి ఉంటుంది ఇప్పటికి. అండ్ యా చూద్దాం. ఫస్ట్ అయితే మాత్రం 40 సెకండ్స్లో ఏముంటుందో అనుకుంటున్నా, బట్ వీడియో రిలీజ్ చేసి కాబట్టి చూద్దాం. సినిమా ఆగస్ట్ కన్ఫర్మ్ చేశారా లేదు మళ్ళీ పోస్ట్పోన్ డిసెంబర్ అంటున్నారు, చూద్దాం. ఫస్ట్ చూసేదో. సో లెట్స్ స్టార్ట్. 5 4 3 2 1. ఓ ఓకే, బస్తీ వర్సెస్. ఇప్పుడు ఎవడొస్తున్నాడో ఎరికేనా? ఓకే खानदान का शान, दोस्तों का जान, विक्रम मालिक की स्वागतम सुस्वागतम. ఓకే వారం మవేంద్ర. ఓకే వెల్కమ్ టు జడల్ జమానా. ఓకే ఓకే దట్స్ బాగా చేశారు. దట్స్ గుడ్. జస్ట్ ఏదో నార్మల్గా పెట్టలేదు, లాస్ట్ నాన్నగారిని కూడా చూపించి బాగా చేశారు. దట్స్ గుడ్ దట్స్ గుడ్. ఐ థింక్ ఇది మన సదర్లో ఇదే చేస్తారా, లైక్ కొంచెం చైన్ లెవెన్ అలానే వేసుకుంటారు సదర్ టైంలో. సో దాని అలా తీసుకొస్తున్నారు తెలియదు, కానీ ఆబ్వియస్లీ మనకి చూపించే షాట్లు కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ 2 డిఫరెంట్ ఏరియాస్ చూపిస్తున్నారు. ఫస్ట్ ఏమో ఇది టోటల్ ఒక పెద్ద భవంతి ప్యాలెస్ లెక్క ఆబ్వియస్లీ టైం లైన్లో జరుగుతుంది. దీన్ని కట్ చేస్తే వెంటనే చూసుకునేసరికి ఇడికి మన స్లమ్స్ కనబడుతున్నాయి. చెత్త కుప్ప పక్కకు ఉండే స్లమ్స్. మూసినదా ఇది ఏమో తెలియదు అయ్యా. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ చార్మినార్ లోగోలో ఉంది కాబట్టి హైదరాబాద్ అని తెలిసిపోతుంది మనకి. ఆ హైదరాబాద్లో ఉండే స్లమ్స్ పక్కకు నది కనబడుతుంది, చెత్త కుప్ప కనబడుతుంది. వీళ్ళ జీవితాలు ఇట్లా ఉన్నాయి అన్నమాట. సో అదే సేమ్ ఆపరేషన్ విత్ స్టైల్, దట్ ఈస్ ద మెయిన్ పాయింట్ అన్నట్టు. సో చూడాలి. నాకైతే మాత్రం గుడ్. ఇంట్రెస్టింగ్ ఏంటంటే యా రిలీజ్ డేట్ నయ్యేరే ఆగస్ట్ 21 అన్న క్యావా పోస్ట్పోన్ సినిమా. సెప్టెంబర్ అంటున్నారు, సెప్టెంబర్ కాదు డిసెంబర్కి ఖచ్చితంగా పుష్ అవుతుంది. అంటే సెప్టెంబర్ అంటే ఓటీటీ చెప్తుంది, మీరు సెప్టెంబర్లో ఏ టైంకైనా రండి, మాకు ఇబ్బంది ఏం లేదు. కాకపోతే వాళ్ళకి డిసెంబర్ వరకు సినిమా రిలీజ్ అయితే అయ్యే పరిస్థితి లేదు. ఇంకా షూట్ జరుగుతుంది, ఇంకా 60 days అంతా మిగిలింది. అది కంప్లీట్ చేయాలంటే ఒక 100 days వేసుకోవాలి. లైక్ షెడ్యూల్ చేసుకుంటారు కదా, 60 days షెడ్యూల్ కంప్లీట్ చేయాలంటే ఒక 100 days అప్పుడింత కంప్లీట్ చేస్తారు. సో ఇట్ విల్ టేక్ టైం. డిసెంబర్లో వస్తా అంటున్నారు, చూడాలి. అండ్ ఐఎమ్ ఎక్సైటెడ్, రియల్లీ ఎక్సైటెడ్ అబౌట్ దిస్ మూవీ. మై మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ ఆఫ్ దిస్ ఇయర్. కాకపోతే అది ఈ ఇయర్ వస్తే డౌట్ అనమాట. కాబట్టి మై మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ ఆఫ్ దిస్ ఇయర్ రైట్ నౌ ఈ స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే. మామూలు ట్రైలర్ దాన్ని బ్రేక్ డౌన్ చూసేసాను మీ ఛానల్లో. అండ్ నెక్స్ట్ తో మళ్ళీ కలుస్తా. అంతవరకు మ్యాన్ ఫిక్షన్ సైనింగ్ ఆఫ్. బై.